నాయకుడు, ప్రజల గొంతుక శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారిలో ఉండేటువంటి స్ఫూర్తి, ప్రజల పట్ల ఉండేటువంటి భక్తి, సమాజంలో మార్పు తేవాలన్న తపన అమోఘం, అద్వితీయం. అటు సమాజంలో ఒక పవర్ఫుల్ లీడర్, వారి యొక్క సందేశాన్ని విందాం. అమరావతి పునఃప్రారంభం సందర్భంగా 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి, రోడ్ల మీదకి వచ్చి, ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని, కేసులు పెట్టించుకొని, ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2,000 పైచిలకు రైతులు ప్రాణాలు కోల్పోయి, మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్ళు తుడిచే వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఇది ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికీ సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే, ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ, ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నువ్వు నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి, వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని, పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు, మీ త్యాగానికి, గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి 5 కోట్ల ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది.
ఆ రోజున దివ్యాంగులను కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ బాధ మేము మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోనివ్వలేదు. అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక, ఆ రోజున మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది. మీ త్యాగాన్ని మేము మర్చిపోం. మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం. బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. అమరావతి రైతుల త్యాగాలను హృదయపూర్వకంగా స్మరించుకుంటూ వారి ప్రతినిధులుగా ఇక్కడకు విచ్చేసిన రైతులకి నా ప్రత్యేక నమస్కారం. ఈ పోరాటంలో వారికి ప్రతినిధులుగా సన్మానం అందుకుంటున్న మహిళా రైతులు పాత్ర, ప్రత్యేకించి అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం. మీరు ఎంత నలిగారు, మీరు ఎంత రోడ్ల మీదకి వచ్చారు. మగవాళ్ళు ఆపేస్తే ఆడపడుచులు బయటకు వచ్చి తిరిగి పౌరుషం చూపించారు, ఆంధ్ర పౌరుషాన్ని చూపించారు. మీరికి నా ప్రత్యేక అభినందన. వాళ్ళు చూపిన సాహసం, సహనం అందరికీ ప్రేరణగా నిలుస్తాయి. వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకి, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, విజనరీ అయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సోదరులు లోకేష్ గారికి, గవర్నర్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇతర సహచరులకు, సభకు హాజరైన వారికి, రాష్ట్ర ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను, విశ్వాసాన్ని ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది. 3 రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని, అమరావతిని అగౌరవపరిచింది. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం, అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం. కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన 1000 కోట్లు నష్టపోయింది. కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి, పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం. రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున ఒక మన అమరావతి కాకుండా రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున 1,07,00,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. రాయలసీమలో గుంతకల్ రైల్వే, గోరంట్ల హైవే లాంటి వివిధ కార్యక్రమాలకు, ఉత్తరాంధ్రలో పిఎం ఏక్తా మాల్ లాంటి వివిధ పనులకు ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను అవనిగడ్డ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మనందరి ఆశలు మనకి ఆశించిన విధంగా నాగాయలంకలో మిస్సైల్ టెస్ట్ రేంజ్కి ప్రధానమంత్రి గారు ఈ రోజున శంకుస్థాపన జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. Now with Honorable Prime Minister Sri Modi ji and Honorable CM Sri Chandrababu Naidu garu, and together again Amravati will surely become a world-class capital, a 360-degree growth engine for all of Andhra Pradesh. Our youth will no longer have to leave for Bangalore, Chennai or Hyderabad. Soon Andhra Pradesh will create jobs for our people and attract talent from across the nation and the world. దీనికి అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్మరించుకోవాలి. రాళ్లల్లో, రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి, ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి. అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి
ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున కశ్మీర్లో దాదాపు 28 మందిని చంపేశారు. అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం, దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో, అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంతా బరువు, గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచకంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. The Pahalgam terrorist attack has been one of the darkest days for the entire country. Even the blood was spilled in Kashmir. The blood spilled in Kashmir, it created tremors in the entire nation. And we had seen it personally, witnessed personally, the pain of the victims. For the Honorable PM Modi ji, he is leading the country through these tough times, and he assured all the citizens with stern action against the perpetrators of terrorism. I know this is very sensitive time, and Modi ji is carrying the nation's burden. Amidst this tremendous difficult moment, Modi ji still gave time and came today to Amravati. This shows his deep commitment to Andhra Pradesh, to the people of Andhra Pradesh, and we are deeply grateful to you, sir. May Lord Bhavani, మన కనకదుర్గమ్మ ఆశీస్సులతోటి వారికి బలాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, మనందరం ప్రార్థిద్దాం. May Lord Bhavani Mata give immense strength to our Honorable Prime Minister Modi ji to lead our nation and bless Bharat, Andhra Pradesh and Amravati. Jai Bhavani, Jai Bharat and Jai Hind.